Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. July 5, 2025 ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దామండి. సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి వివిధ దేశాల అవార్డుల ప్రకటన పరంపర కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 25వ విదేశీ పౌర పురస్కారం పొందడం జరిగింది ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం చేత. అందుకోసమే మొదటి హెడ్లైన్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి 25వ విదేశీ పురస్కారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారత నావికాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా ఒక రికార్డ్ని సాధించడం జరిగింది. అండ్ సద్గురు జగ్గి వాసుదేవ్ బాబాకి జర్మనీ దేశం బ్లూ టంగ్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. అండ్ మనకి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసినటువంటి న్యూట్రిషన్ ఇంటేక్ ఇన్ ఇండియా ఒక నివేదికలోని అంశాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీరజ్ చోప్రా పేరు పైన మన భారత జావలిన్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా పేరు పైన ఒక టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. నీరజ్ చోప్రా క్లాసిక్ 2025 ఎక్కడ ప్రారంభించారు, దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవన్నీ మనకి జూలై 5, 2025లో ఉన్నటువంటి వివిధ దినపత్రికలు అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వివిధ సోర్సెస్ ద్వారా మరి ఆన్లైన్ సోర్సెస్ ద్వారా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మన షామ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇందులో కరెంట్ అఫైర్స్ వివరణతో పాటుగా మనం ఎండ్ ఆఫ్ ది సెషన్లో కరెంట్ అఫైర్స్ బుల్లెట్స్ పాయింట్ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మొదటి అంశం వచ్చేసి మనకు భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా ఆస్థా పూనియా ఒక రికార్డ్ని సాధించడం జరిగింది. ఫస్ట్ టైం అనమాట ఒక భారత నౌకాదళంలో తొలి మహిళ ఫైటర్ పైలట్ అంటే ఒక యుద్ధ విమానం అంటే ఇక్కడ నావికాదళంలో అంటే భారత వాయుసేనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకి ఒక పైలట్స్ ఉంటారండి, యుద్ధ విమాన పైలట్లు. అండ్ నావికాదళంలో కూడా పైలట్స్ ఉంటారు. అలాంటి క్రమంలో భారత నావికాదళంలో యుద్ధ విమాన తొలి మహిళా పైలట్గా ఆస్థా పూనియా ఒక రికార్డు సాధించడం జరిగింది. వీరికి మరి ఆస్థా పూనియా గారికి వారు ఈస్టర్న్ నావల్ కమాండ్ మన భారత నావికాదళం దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విషయంలో పరిపాలన విషయంలో 3 కమాండ్స్ ఉంటాయి. ఈస్టర్న్ నావల్ కమాండ్ అండ్ సదరన్ నావల్ కమాండ్ అండ్ వెస్టర్న్ నావల్ కమాండ్ అని చెప్పేసి అంటాం. ఈస్టర్న్ నావల్ కమాండ్ యొక్క ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటే, సదరన్ నావల్ కమాండ్ యొక్క ప్రధాన కార్యాలయం కొచ్చిలో ఉంటే, అండ్ వెస్టర్న్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. ఇలాంటి క్రమంలో మరి ఈస్టర్న్ నావల్ కమాండ్లో ఐఎన్ఎస్ డేగా సంబంధించిన ఒక యుద్ధ నౌక పైన ఈ యొక్క సంబంధించిన ఎవరైతే ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారో ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఒక ఫైటర్స్గా యుద్ధ విమాన పైలట్గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వాళ్ళు అత్యుత్తమ ప్రదర్శనకు గాను మనకి నావికాదళం వింగ్స్ ఆఫ్ ది గోల్డ్ అనే పురస్కారం ఇస్తుంది. మరి ఈ క్రమంలో సబ్ లెఫ్టినెంట్ అయినటువంటి ఆస్థా పూనియా కూడా వింగ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ లెఫ్టినెంట్ అయినటువంటి అతుల్ కుమార్ కూడా వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని మరి భారత నావికాదళంలోకి చెందినటువంటి రియల్ అడ్మిరల్ జనిక్ బెల్వి చేత ఈ యొక్క అవార్డు అనేది పొందడం జరిగింది. అంతేకాకుండా మరి భారత నావికాదళంలో తొలి మహిళా ఫైటర్గా గుర్తింపు పొందినటువంటి ఆస్థా పూనియా త్వరలోనే MiG-29 కానివ్వండి, రఫేల్ M యుద్ధ విమానాలు కానివ్వండి, త్వరలోనే మనం రఫేల్ యుద్ధ విమానాలని మనం భారత నావికాదళంలో రఫేల్ M యుద్ధ విమానాలు త్వరలోనే మనం భారత నావికాదళంలో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ రఫేల్ M అంటే మెరైన్ యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేసుకున్న క్రమం అనమాట. 26 రఫేల్ M యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకుంటున్నాం. అందులో ఒక సంబంధించినటువంటి రఫేల్ Mకి వీరు నేతృత్వం వహించబోతున్నారు. ఎవరండి వారే మనకి ఆస్థా పూనియా. ఇది ఒక మహిళల ప్రాధాన్యత నేపథ్యంలో ఈ బిట్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావడానికి లేదు. రఫేల్ యుద్ధ విమానాలు అనేది నావికాదళానికి ఉపయోగపడతాయి. అండ్ రఫేల్ యుద్ధ విమానాలు అనేది మనకి ఆల్రెడీ 36 తీసుకొచ్చుకున్నాం మన ఫ్రాన్స్ నుండి. ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసుకోవడం జరిగింది. అవి భారత వైమానిక దళంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇవి ఆల్రెడీ చేరడం జరిగింది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకుంటాం. ఇది ఒక ఉమెన్ ప్రయారిటీలో ఒక వార్తల్లో వ్యక్తులుగా అండ్ ఉమెన్ ప్రయారిటీ మహిళల ప్రాధాన్యత నేపథ్యంలో మనం తెలుసుకోవాలి. భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు అని చెప్పేసినప్పుడు ఆస్థా పూనియా అండి. ఒక ఇంపార్టెంట్ అండి. అండ్ ఏ హోదాలో ఉన్నారో వారు సబ్ లెఫ్టినెంట్గా ఉండడం జరిగింది. ఇలాంటి నేపథ్యం, ఇలాంటి మహిళా ప్రాధాన్యతలు ఇటీవల కాలంలో చూసినట్లయితే సియాచిన్ మన ప్రపంచంలోనే సియాచిన్కు ఒక గుర్తింపు ఉందని, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ సియాచిన్లో కెప్టెన్గా ఒక గ్రూప్ ఆఫ్ ది సోల్జర్స్కి ఆ విధంగా పెద్దగా కెప్టెన్గా ఇటీవల కాలంలో
పదవి బాధ్యతలు చేపట్టిన వారు ఎవరండి? శివ చౌహాన్ అండి. ఎవరండి? శివ చౌహాన్. సో శివ చౌహాన్ అనేవారండి. ఎవరండి? శివ చౌహాన్. సో ఇలాంటి విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది మహిళా ప్రాధాన్యత నేపథ్యంలో. అంతేకాకుండా భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ అయితే మనకి ఆస్థా పూని అయితే తొలి మహిళా ఫైటర్ పైలట్. అదే భారత వైమానిక దళంలో అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక యుద్ధ విమాన పైలట్స్గా నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారండి. ఒకటేసారి నియమితులు కావడం జరిగింది. ఒకరు వచ్చేసి అవని చతుర్వేది అండి. ఎవరు? అవని చతుర్వేది. అవని చతుర్వేది. మోహనా సింగ్ అండి. ఎవరు? మోహనా సింగ్ అండి. ఓకేనండి, మోహనా సింగ్. నెక్స్ట్ వచ్చేసి భావనా కాంత్ అండి. భావనా కాంత్. సో ఇలాంటి విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది. ఇలా మనం భారత నావికాదళం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారత నావికాదళ ప్రధానాధికారిగా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే వారే ఓకేనా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి. భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారు అడ్మిరల్ ఓకేనా DK త్రిపాఠి, దినేష్ కుమార్ త్రిపాఠి. ఇలా ఒక అంశం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మరికొన్ని అంశాలు కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఇటీవలనే ఘనదేశానికి వెళ్ళడం జరిగింది. ఘనదేశం తర్వాత క్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం, అర్జెంటీనా దేశం, బ్రెజిల్ దేశం, తర్వాత నమీబియా దేశాల పర్యటనకు 5 దేశాల పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఇలాంటి క్రమంలో మరి ఘనదేశ పర్యటన తర్వాత నెక్స్ట్ దేశం వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం. మరి కరేబియన్ దీవులలో ఉన్నటువంటి దేశం, క్యారికామ్ దేశంగా పిలువబడిన దేశం మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్ళడం జరిగింది. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్కి వెళ్ళడం జరిగింది. ఇలాంటి క్రమంలో మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఆ దేశాధినేతలు అంటే ప్రధానమంత్రి అండ్ అధ్యక్షులు గొప్ప స్వాగతాన్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్రమంలో మరి ఒక భారత్ మరి ట్రినిడాడ్ టొబాగో దేశాల మధ్య 6 కీలకమైన ఒప్పందాలు జరిగాయి. ఇటీవల కాలంలో ఘనదేశంలో పర్యటించినప్పుడు ఘనా అండ్ భారతదేశాల మధ్య ఎన్ని కీలకమైన ఒప్పందాలు జరిగాయి అంటే 4 ఒప్పందాలు జరిగాయి. అవి ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా 6 అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య. మరి ట్రినిడాడ్ దేశ ప్రధాని కమలా పర్సాద్ బిసెసార్. ఎవరండి? కమలా పర్సాద్ బిసెసార్. అండ్ ట్రినిడాడ్ దేశ అధ్యక్షురాలు ఎవరండి? వారే క్రిస్టినా కర్లా కొంగులు. మరి క్రిస్టినా కర్లా కొంగులు. సో వీళ్ళిద్దరు కూడా సో మరి స్వాగతం పలకడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఒప్పందం కూడా జరిగింది. అంతేకాకుండా మరి ట్రినిడాడ్ టొబాగో దేశానికి దేశాధినేతలుగా ఉన్నవారు అంటే మన భారతీయులు ఈ కరేబియన్ దీవులైనటువంటి ట్రినిడాడ్ టొబాగో దేశానికి 180 సంవత్సరాల కన్నా ముందు వెళ్ళడం జరిగింది. అంటే 180 years అవుతుంది ఆ దేశానికి మన భారతీయులు వెళ్ళి 180 సంవత్సరాలు అవుతున్న నేపథ్యం అనమాట. సో ఇలాంటి క్రమంలో మరి ఒక ఉత్సవ వాతావరణం నెలకొనడం జరిగింది. ఇలాంటి క్రమంలో ఒక పండుగ వాతావరణంలో సో అందరూ కలిసి అక్కడ మరి అందరు భోజనాలు చేస్తారు. అలాంటి భోజనాలు మరి ఇక్కడ సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ అంతేకాకుండా అతిథులకి సోహారి ఆకు పైన అంటే మనం ఎట్లయితే మనం అరిటాకులో భోజనం చేస్తున్నాం అదేవిధంగా అక్కడ సోహారి ఆకు అని చెప్పేసి అంటాం. ఆకులో భోజనం చేయడం జరిగింది అనమాట. ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా భారత్ మరియు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య దౌత్య సంబంధాల బలోపేతాన్ని కృషి చేసిన నేపథ్యంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే ఒక అత్యున్నత పౌర పురస్కారం ఆ దేశ అధ్యక్షురాలైనటువంటి క్రిస్టినా కర్లా కొంగులు చేత సో వారు పొందడం జరిగిందనమాట. ఎవరు ప్రదానం చేశారు కూడా ఇంపార్టెంటే. ట్రినిడాడ్ దేశ అధ్యక్షురాలైనటువంటి ఎవరండి? క్రిస్టినా కర్లా కొంగులు చేత ఈ అవార్డు అనేది పొందడం జరిగిందనమాట. ఇది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఈ అవార్డుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ దేశ పేరు కూడా ఉందన్నమాట. ఇది ఎన్నో పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి వచ్చినటువంటి ఇది ఎన్నో విదేశీ పురస్కారం అని చెప్పేసి అంటే ఇక్కడ 25వ పురస్కారం అండి. 25వ పురస్కారం. 24వ పురస్కారం వచ్చేసి మనకి ఎవరు ఇచ్చారని ఘనదేశం వాళ్ళు ఇచ్చారు. మరి 23వ పురస్కారం వచ్చేసి ఇదే సంవత్సరం వచ్చింది. ఎవరు ఇచ్చారని సైప్రస్ దేశం వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది మకారియస్ 3 అనే అవార్డుని సైప్రస్ దేశం ఇవ్వడం జరిగింది. తర్వాత ఘనదేశం. తర్వాత ఇప్పుడు 25వ అవార్డు వచ్చేసి మనకి 25వ విదేశీ పురస్కారం అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా మరి 6 క్రియాశీలక కీలక ఒప్పందాలు ఒక కీలక ఒప్పందాలు జరిగినాయి. 6 ఈ మన ట్రినిడాడ్ అండ్ భారతదేశాల మధ్య. అంతేకాకుండా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పార్లమెంట్లో కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించడం జరిగింది. సో అంతేకాకుండా ఘనదేశం ఇటీవల వెళ్ళినటువంటి ఘనదేశం కూడా ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. అలా క్రమంలో ఆ ఒప్పందాల పరంపర ఏంటంటే రక్షణ,
వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యూపీఐ, సామర్థ్య నిర్వహణ అండ్ ప్రజల నుండి ప్రజల మార్పిడి. అంటే ఏంటంటే ఇక్కడ ప్రజల నుండి ప్రజల మార్పిడి ఏంటి, సామర్థ్య నిర్వహణ అంటే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ అన్నమాట. అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇరు దేశాల మధ్య సామర్థ్య నిర్వహణ అంటే స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవడం. మన భారతదేశం కూడా స్కిల్ ఇండియా అనే కార్యక్రమం ఉంది. సో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది. ఆ కొత్త కొత్త టెక్నాలజీని ప్రజలు నేర్చుకునే విధంగా, తద్వారా కొత్త ఉపాధి అవకాశాలను పొందే విధంగా ఉండడమే ఈ యొక్క ప్రజల నుండి ప్రజల మార్పిడి, సామర్థ్య నిర్వహణ అని చెప్పేసి అంటాం. సో ఇదంతా ఒకటే సంబంధించిన ఒక ఒప్పందం. మొత్తం 6 ఒప్పందాలు చేసుకోవడం జరిగిందండి. సో అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉందండి. యూపీఐ ఇక్కడ గమనించిన, యూపీఐ అంటే ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. సో అది కూడా మనకి ఇచ్చిపుచ్చుకునే విషయంలో, యూపీఐ సేవలు అక్కడ అమలయ్యే విషయంలో కూడా ఇలాంటి ఒప్పందం అనేది జరిగిందండి. సో మనకి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 5 దేశాల పర్యటన విషయాలపైన చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో మరి ఘనదేశానికి వెళ్ళాడు ఫస్ట్ టైం. సో జూలై 2న ఘనదేశం తర్వాత ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్ళడం జరిగింది. ఆ దేశ పౌర పురస్కారం అనేది పొందడం జరిగింది. అంతేకాకుండా తర్వాత క్రమంలో అర్జెంటీనా దేశానికి వెళ్ళబోతున్నారు. తర్వాత క్రమంలో మనం చూసినట్లయితే బ్రెజిల్ దేశానికి వెళ్ళబోతున్నారు. మరి బ్రెజిల్ దేశంలో రేపు ఎల్లుండి, మరి బ్రెజిల్ అంటే రేపు అంటే జూలై 6 and 7, 2025న బ్రెజిల్ దేశంలో మరి అక్కడ 17వ బ్రిక్స్ సదస్సుని నిర్వహిస్తున్నారు. ఈ 17వ బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నారు. సో అలాంటి క్రమం అన్నమాట. తర్వాత క్రమంలో నమీబియా దేశానికి ఆ విధంగా వెళ్ళబోతున్నమాట. ఈ 5 దేశాల పర్యటన పైన మనకు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఈ దేశ పర్యటన ఎవరు స్వాగతం పలికారు, అక్కడ ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటి అంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, సో అక్కడ ఉన్నటువంటి ఒక భారత సంతతి వ్యక్తులు అక్కడ ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉన్నారు. వారికి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా మన కుంభమేళ జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఆ కుంభమేళ జలాలను అందించడం జరిగింది. సరియూ నది సంబంధించినటువంటి జలాలను కూడా అందించడం జరిగింది. మనకి సరియూ నది, మనకి అయోధ్య నగరం సరియూ నది తీరాన్ని ఉంటుంది. ఆ నది వాటర్ అందించడం జరిగింది. అంతేకాకుండా రామ మందిరం యొక్క ప్రతిమను కూడా వారికి అందించడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి సో ఒక అంతర్జాతీయ విషయాల్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశం అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఒక పదవి బాధ్యత చేపట్టిన తర్వాత, అనగా జనవరి 20, 2025న సో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఒక పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సో మనకి వివిధ దేశాలపైన సుంకాలు విధిస్తున్నటువంటి క్రమం. ఇలాంటి క్రమంలో ఇక్కడ మనం ఫోటో చూడొచ్చు. ఒక చూడండి ఇక్కడ, ఇది అంటే ఇక్కడ విదేశీ వాణిజ్య విషయంలో అమెరికా నుండి ఒక నౌక బయలుదేరింది అండ్ భారత్ నుండి నౌక బయలుదేరింది. కానీ మధ్యలో ఈ సుంకాల సంబంధించిన పోరాటం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఇమేజ్ తెలియజేస్తుందండి. ఇటీవల కాలంలో మనకి మరి ఇక్కడ అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు, అమెరికా మనపైన ప్రతీకార సుంకాలు విధించింది. పర్టికులర్గా చూసినట్లయితే ప్రయాణికుల వాహనాలు, తేలికపాటి ట్రక్కులు, వాహన విడిభాగాలపైన అమెరికా సో మరి ట్యాక్స్ విధించడం జరిగింది. 20% పైగా ట్యాక్స్ విధించిందండి. అది మొన్న మే 2, 2025 నుండి అమల్లోకి రావడం జరిగిందనమాట. ఇలాంటి క్రమంలో ఏకపక్షంగా ట్యాక్సులు విధించడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకు, అంతర్జాతీయ ఒప్పందాలు. ఆ ఒప్పందాలు ఏంటంటే ఇక్కడ సో ఆ ఒప్పందాలు ఏంటి అని చెప్పేసి అంటే ఘాట్ ఒప్పందం, మనకి జనరల్ అగ్రిమెంట్. ఘాట్ అంటే ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ అండి. జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని చెప్పేసి అంటామండి. 1948లో ఏర్పాటు చేయబడింది. అఫ్ కోర్స్ 1994 తన ఉనికిని కోల్పోయినప్పుడు కూడా ఆ ఒప్పందాలు వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఈ సేఫ్ గార్డ్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ అంటే తమ దేశ వాణిజ్యానికి ఏదైనా ఇబ్బంది అవుతున్నప్పుడు వివిధ దేశాలు ఆ విధంగా వివిధ దేశాల నుండి వచ్చే సరుకులపైన విధించే ఒక సంబంధించిన ట్యాక్స్ని మనం సేఫ్ గార్డ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ నిబంధనలను ఉల్లంఘించింది అమెరికా అని చెప్పేసి మన భారతదేశం కూడా ఏం చేస్తుందంటే త్వరలోనే అమెరికా నుండి వచ్చే వస్తువులపైన ప్రతీకార సుంకాలకి రెడీ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ఒక ప్రధానమైన వార్త మనకి కరెంట్ ఎకనామీలో, ఒక అంతర్జాతీయ విషయాలు, ఒక కరెంట్ ఎకనామీలో చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఇక్కడ తగ్గేదేలే అన్న విధంగా ఉందండి. ఎందుకోసమంటే ఇక్కడ ఏకపక్షంగా
మనం WTOలో మనం మెంబర్గా ఉన్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయబడే సంస్థ, మారకేష్ ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడే సంస్థ, 166 దేశాలు సభ్య దేశాలు ఉన్నటువంటి సంస్థ. మరి ఇలాంటి సంస్థ మరి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాంటి ఒప్పందాలను ఎందుకోసం అంటే ఏదైనా ఒక ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక దేశం పైన ఒక వస్తువులపైన ఇంపోజ్ చేస్తున్నప్పుడు WTOలకి ఖచ్చితంగా సమాచారం అందించాలి. మనం కూడా ఇప్పుడు WTOకి సమాచారం అందించాం. ఏకపక్షంగా అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. గాట్ అండ్ సేఫ్ గార్డ్స్ అగ్రిమెంట్ WTO నిబంధనలు ఉల్లంఘిస్తుంది. కాబట్టి మేము కూడా ఏం చేస్తాం, ట్యాక్స్ విధిస్తాం అమెరికా నుండి భారత్కు వచ్చే సంబంధిత వస్తువులపైన. ఈలోగా ఈ విషయం తెలుసుకున్నటువంటి అమెరికా జూలై 4లోగా అంటే జూలై 4, 2025లోగా ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం, ఒక మిడిల్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం, అది త్వరలో చేసుకోబోతుంది అంటున్నాం. కానీ మనం మాత్రం ఆ మిడిల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఒకటి ఉందన్నమాట. ఏంటంటే అమెరికా మన భారతదేశానికి వ్యవసాయ ఉత్పత్తులు పంపించమని చెప్పేసి పంపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కొంచెం ట్యాక్స్ ఎక్కువ విధిస్తాం. ఎందుకోసం అంటే మనం అమెరికా నుండి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపైన మన భారత్లో తక్కువ ట్యాక్స్ విధించినాం అనుకోండి, అప్పుడు అలాంటప్పుడు ఏమైతుందంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి గిరాకీ ఎక్కువైపోతుంది, మన దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు యొక్క గిరాకీ తక్కువైపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన ప్రైమరీ సెక్టార్, మన ప్రాథమిక రంగం కుదేలవుతుంది. అలాంటి నిర్ణయం మనం తీసుకోమన్నమాట ఖచ్చితంగా. ఎప్పుడైనా మనం వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కానీ, డైరీ పాల ఉత్పత్తుల విషయంలో కానీ మన విదేశీ సంబంధించినటువంటి ఏవి కూడా ఎక్కువగా మనకు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం సిద్ధంగా లేము అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పబోతున్నామని చెప్పేసి ఈరోజు వార్తల్లో ప్రధానంగా ఇవ్వడం జరిగిందండి. భారత్ అమెరికాల మధ్య మరి జూలై 9లోగా ఎలాంటి ఒప్పందం జరుగుతుందో చూద్దామండి. ఇటీవల కాలంలో అమెరికాలో మనం చూసినట్లయితే అమెరికా పారిశ్రామికవేత్తలపైన మరి కొన్ని సంబంధించిన ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయో, కొన్ని నియంత్రణలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించిన నేపథ్యంలో బిగ్ బ్యూటిఫుల్ ఒక బిల్ అనేది ఇటీవల కాలంలో ఆ దేశ కాంగ్రెస్ కూడా, ఆ దేశ పార్లమెంట్ కాంగ్రెస్ కూడా ఆమోదించడం జరిగిందనమాట. ఇది మనకి అమెరికాపై భారత ప్రతీకార సుంకాల నేపథ్యంలో వచ్చిన విషయం అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రొయేషియా దేశానికి చెందినటువంటి ఒక సంస్థ అండి. క్రొయేషియా దేశానికి చెందిన ఒక సంస్థ టేస్ట్ అట్లాస్. ఇది ఒక ప్రైవేట్ గైడ్ సంస్థ, అంటే వివిధ దేశాలకి పర్యాటక రంగానికి సపోర్ట్ చేసే సంస్థ. ఏంటంటే ఆ సంస్థ పేరు వచ్చేసి అదే టేస్ట్ అట్లాస్ అనే సంస్థ. క్రొయేషియా కేంద్రంగా పనిచేస్తుంది. క్రొయేషియా రాజధాని జాగ్రేబ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఇది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఏంటా నివేదికల టాపిక్లు ఏంటా నివేదిక అంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాను విడుదల చేయడం జరిగింది. అంటే బెస్ట్ ఫుడ్ అనమాట, ప్రపంచంలో ఒక బెస్ట్ ఫుడ్ అవైలబుల్ కంట్రీస్ అనమాట. 100 కంట్రీస్ జాబితాను విడుదల చేస్తే ఇందులో గ్రీస్, ఇటలీ, మెక్సికో మొదటి 3 స్థానాలు ఉన్నాయండి. గ్రీస్, ఇటలీ, మెక్సికో మొదటి 3 స్థానాలు ఉంటే మన భారతదేశం 12వ స్థానంలో ఉంది బెస్ట్ ఫుడ్లో, ఈ యొక్క పర్యాటకులకు అందించే విషయంలో, దొరికే విషయంలో. అంతేకాకుండా ఇటీవల కాలంలో మనం చూడొచ్చు మరి మన భారతదేశం చెందినటువంటి మన లక్నో నగరం, భారతదేశం చెందిన లక్నో నగరం సృజనాత్మక నగరంగా అయిందండి. ఏ విషయంలో అయింది? యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ విషయంలో గ్యాస్ట్రోనమీ అనే విభాగంలో జరిగింది. గ్యాస్ట్రోనమీ అని చెప్పేసి అంటాం. ఈ గ్యాస్ట్రోనమీ అంటే ఏంటంటే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ది ఫుడ్, ఒక ప్రిపరేషన్ ఆఫ్ ది ఫుడ్ అండ్ సర్వింగ్ ఆఫ్ ది ఫుడ్ అని చెప్పేసి అంటాం. అలాంటి కార్యక్రమంలో మన భారతదేశంలో హైదరాబాద్ తర్వాత ఈ గ్యాస్ట్రోనమీ విభాగంలో ఇలాంటి గుర్తింపు అనేది పొందడం జరిగింది. ఇలా మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభిస్తుంది, మంచి పౌష్టికారం లభిస్తుంది అని చెప్పేసి ఈ నివేదిక సారాంశం. అమెరికా మన భారతదేశం తర్వాత 13వ స్థానం ఉంది, మనమైతే 12వ స్థానంలో నిలవడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం. ఇటీవల కాలంలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేర్చుకునే సూచీలో అంటే సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చేరుకునే విషయంలో మన భారతదేశం ఎన్నో స్థానం నిలిచినామంటే ఇక్కడ 99వ స్థానం మన భారతదేశం నిలవడం జరిగింది. అంతేకాకుండా హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి. అంటే ప్రపంచ మానవాభివృద్ధి నివేదికలో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నామంటే ఇక్కడ 130 స్థానంలో ఉండడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో మన భారతదేశం ఎన్నో స్థానం నిలిచిందండి? 151వ స్థానం నిలవడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం. ప్రపంచ ఆకలి సూచిలో వరల్డ్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ప్రపంచ ఆకలి సూచికలో మన భారతదేశం ఎన్నో స్థానం ఉన్నాం? 105వ స్థానం ఉండడం జరిగింది. ఇలా కొన్ని సూచనలు కూడా మనం అప్పుడప్పుడు ఇలా రీకాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక జాతీయ అంశాలు సదస్సుల కింద మనం డిస్కస్ చేస్తాం. ఇది ఒక కుటుంబశ్రీ అనే కేంద్రాల ఏర్పాటు అండి. అంటే ఇది ఒక మదర్ కేర్ సెంటర్, అంటే పాఠశాల ఆవరణలోనే ఒక ప్రిమిసిస్ ఆఫ్ ది స్కూల్స్లోనే ఈ యొక్క కుటుంబశ్రీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా ఈ మదర్ కేర్ సెంటర్లు ఏంటంటే పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులతో పాటుగా తినుబండారాలు అంటే బాలికలకు ఉపయోగపడే, మహిళలకు ఉపయోగపడే శానిటరీ నాప్కిన్స్ని అతి తక్కువ ధరకు అమ్ముతారనమాట. తద్వారా మనకి ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల మహిళా సంఘాలకి స్వయం ఉపాధి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ రాష్ట్రం ప్రారంభించిందని కేరళ ప్రారంభించింది. కేరళ ఇన్నోవేటివ్ సమాజ స్కీమ్స్ని ప్రారంభించడంలో, విభిన్నమైనటువంటి ఒక స్కీమ్స్ని ప్రారంభించడంలో కేరళ ఎప్పుడు కూడా ముందంజలో ఉంది. ఇటీవల కాలంలో కేరళలో ఈ సంబంధించినటువంటి విపత్తుల సమాచారం గురించి కానివ్వండి, లేకపోతే ఈ వరదల సమాచారం కానివ్వండి, తుఫాన్ల సమాచారం కానివ్వండి, ఇలాంటి సమాచారం తెలుసుకునే ఉద్దేశంతో కవచం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక వాతావరణ సమాచారాన్ని అందించే కార్యక్రమం కవచాన్ని ప్రారంభించినటువంటి తొలి రాష్ట్రం కూడా ఇక్కడ ఏంటంటే కేరళ రాష్ట్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సో అబౌట్ కేరళ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు కేరళలో తిరువనంతపురంలో చూసినట్లయితే F-35 అని ఒక యుద్ధ విమానం అనేది అక్కడ వార్తల్లో ఉందండి. యాక్చువల్గా ఈ F-35 అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏ దేశం నుంచి వచ్చింది అంటే ఇది బ్రిటన్ దేశం నుంచే వచ్చిందనమాట. బ్రిటన్ దేశం నుండి వచ్చినటువంటి ఈ యొక్క కేరళలోకి వచ్చినటువంటి F-35 ఎయిర్ క్రాఫ్ట్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో దిగింది, కానీ అక్కడ నుండి ఎగరడం లేదు, అంటే టేక్ ఆఫ్ కావడం లేదు. అలాంటి క్రమంలో ఎంత ట్రై చేసినా కూడా కాలేదు. అలాంటి క్రమంలో అన్ని విడిభాగాలుగా చేసుకొని ఇప్పుడు బ్రిటన్ తీసుకెళ్తున్నారు ఈ F-35 యుద్ధ విమానం. సో ఇది మనకు వార్తల్లో ఉంది. ఇది మరి బ్రిటన్ వాళ్ళు ఈ F-13 యుద్ధ విమానాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేసుకోవడం జరిగిందంటే అమెరికా నుండి కొనుగోలు చేసుకోవడం జరిగినటువంటి నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అబౌట్ కేరళ గురించి చెప్పినట్లయితే స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశ సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని చెప్పేసి ఏ రాష్ట్రాన్ని పిలుస్తామని చెప్పేసి అంటే మనం కేరళ రాష్ట్రాన్ని పిలుస్తాం. గాడ్స్ ఓన్ కంట్రీగా ప్రసిద్ధి చెందినటువంటి గాడ్స్ ఓన్ కంట్రీ అండి. మరి గాడ్స్ ఓన్ కంట్రీ అనే ఒక కేరళ యొక్క పర్యాటక నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి గాడ్స్ ఓన్ కంట్రీ అనే కేరళ పర్యాటక నినాదాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు అని చెప్పేసి అంటే ఎవరంటే అమితాబ్ కాంత్. మన భారతదేశ పర్యాటక నినాదమైనటువంటి ఇన్క్రెడిబుల్ ఇండియా అనే ఒక పర్యాటక నినాదాన్ని కూడా ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది, ఎవరు డిజైన్ చేయడం జరిగిందంటే అమితాబ్ కాంత్, మాజీ ఐఏఎస్ అధికారి, కేరళ ఐఏఎస్ కేడర్ అధికారి, నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. భారత్ G20 సమావేశం నిర్వహించినప్పుడు దానికి షెర్పాగా పనిచేశారు. సో మనకి హౌ ఇండియా స్కేల్ ద మౌంట్ G20 హౌ ఇండియా స్కేల్ ద మౌంట్ G20 అనే పుస్తక రచయిత కూడా ఎవరు అని చెప్పేసి అంటే అమితాబ్ కాంత్ అండి. సో ఇలా ప్రతి అంశం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఒక 1 year కరెంట్ అఫైర్స్ని మనం చదవడం ద్వారా ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో మంచి మార్కులు మనం సాధించడానికి ఉంటుందన్నమాట. ఇలాంటి క్రమంలోనే మరి ఈ కుటుంబశ్రీ కేంద్రాల ఏర్పాటు గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ సమాచారం కూడా మనకు ఒక లింకింగ్తో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కేరళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేరళ ముఖ్యమంత్రి ప్రజెంట్ ఎవరంటే పినరాయి విజయన్ మనకి కేరళ ముఖ్యమంత్రి అండి. అండ్ కేరళ గవర్నర్ వచ్చేసి మనకి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనేవారు. కేరళ గవర్నర్గా పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఇటీవల కాలంలో కేరళలో మరి మరొకసారి ఈ నిఫా వైరస్ కలకలం అనేది సృష్టించడం జరుగుతుంది. ఇద్దరికి కేరళలో మరి నిఫా వైరస్ సోకిందని ఆ అంశాన్ని కూడా మనకు వార్తల్లో ఇవ్వడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కాంపిటీషన్ పాయింట్ ఆఫ్లో ఉంటుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు. సో మరి తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ని నెలకొల్పిన వారు, స్థాపించిన వారే సద్గురు జగ్గి వాసుదేవ్ బాబా. సో వీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేయడం, యువతకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండడం వీరి యొక్క బోధన ద్వారా కృషి చేస్తున్నారని చెప్పేసి జర్మనీ దేశానికి చెందినటువంటి గ్రేటర్ అనే సంస్థ మరి సద్గురు జగ్గి వాసుదేవ్ బాబాకి బ్లూ టంగ్ అనే పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఏదైనా బ్లూ టంగ్ అని చెప్పేసి అంటామండి.
బ్లూ టంగ్ అనే ఒక పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇట్లా మనకు బ్లూ టంగ్ అని చెప్పేసి అంటాం. టంగ్ అంటే ఏంటంటే నాలుక. సో మనం మాట్లాడడానికి నాలుక ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇది 4 మంచి మాటలు సో చెప్పడం జరిగిందని చెప్పేసి సో వీరికి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది అవార్డు విషయంలో ఏ దేశం ఇచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. వీరు స్థాపించినటువంటి స్వచ్ఛంద సంస్థ ఈషా ఫౌండేషన్. ఇది ఎక్కడ కలదండి, ఇది తమిళనాడులోని కోయంబత్తూర్ అండి. తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంది. మరి ఈషా ఫౌండేషన్లోనే ఆదియోగి విగ్రహం కూడా ఉంటుందండి. ఒక 112 అడుగుల ఆదియోగి విగ్రహం సో మరి ఈషా ఫౌండేషన్ అండ్ చిక్బల్లాపూర్ రెండింటిలో కూడా ఉంటుంది. 112 అడుగులటువంటి ఆదియోగి విగ్రహం ఎక్కడ కలదు అన్నప్పుడు సో ఈషా ఫౌండేషన్ అనే విషయాన్ని గమనించండి. ఇదంతా కూడా మరి సద్గురు జగ్గి వాసుదేవ్ బాబా గురించిన విషయం. సద్గురు జగ్గి వాసుదేవ్ బాబా నాట్ ఓన్లీ ఇతను ఒక మోటివేటర్గా ఒక యోగా గురువు అనే కాదండి, నాట్ ఓన్లీ బట్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్. అతను ఒక పర్యావరణవేత్త కూడా. ఎలా అంటే గతంలో సో ర్యాలీ ఫర్ ది రివర్స్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడండి. ర్యాలీ ఫర్ రివర్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ర్యాలీ ఫర్ రివర్స్ అనేది ఏంటంటే ఇక్కడ ర్యాలీ ఫర్ రివర్స్ అంటే ఇక్కడ ఈ యొక్క సంబంధించినటువంటి రివర్స్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి, రివర్స్ని కన్జర్వేషన్ చేసుకోవాలి. సో పర్టికులర్గా ఈ యొక్క నదులు అనేది సో మరి కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ర్యాలీ ఫర్ రివర్స్ అనే కార్యక్రమం. దాంతోపాటు ఇటీవల కాలంలో వారు సేవ్ సాయిల్ అనే ఒక మూమెంట్ ద్వారా సేవ్ సాయిల్ మన యొక్క నేలను సంరక్షించుకోవాలనే ఒక ఉద్యమాన్ని కూడా సో వారు ప్రారంభించడం జరిగింది. పర్యావరణ సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో మనకి కేంద్ర గణాంక శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. కేంద్ర గణాంక ప్రభుత్వ కార్యక్రమాల అమలు శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. ఏంటా నివేదిక అంటే ఇక్కడ సో మరి 2022-23 నుండి అంటే 2022-23 నుండి 2023-24 ఈ మధ్యకాలంలో అంటే 2022-23 సంబంధించినటువంటి అంటే మన భారతదేశంలో పోషకాలు తీసుకునే సంబంధించినటువంటి రాష్ట్రాల నుండి లేకపోతే కొందరిని ఆ విధంగా సేకరించిన సమాచారం తీసుకొని ఎలాంటి పోషకాలు తీసుకుంటున్నారు, తృణధాన్యాలు తీసుకుంటే రోజుకి ఎన్ని క్యాలరీల శక్తి వచ్చే ఒక సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు, ఇలాంటి నేపథ్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇది మరొకసారి ఈరోజు వివిధ పేపర్లు మరింత సమాచారం అనేది రావడం జరిగింది. సో ఇది న్యూట్రిషన్ ఇంటేక్ ఇండియా నివేదిక ఎవరు ఇచ్చారండి, కేంద్ర గణాంక శాఖ. అంటే 2022-23 డేటాను 2023-24 డేటాతో పోల్చడం జరిగింది. సో మీ ఇక్కడ జాతీయ సగటు ఈ నివేదిక ప్రకారం రోజువారీ ప్రోటీన్ల వినియోగం జాతీయ స్థాయిలో ఒక వ్యక్తి 65 గ్రాములు తీసుకుంటాడండి. రోజువారీగా గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా నెలంతా కాదు, ఇది రోజువారీగా 65 గ్రాములు తీసుకుంటున్నాడు ప్రోటీన్ల వినియోగం. అదే తెలంగాణకు వచ్చేసరికి రోజువారీ ప్రోటీన్ల వినియోగం 67.3 గ్రాములు అంటే ఇక్కడ పెరిగింది. అంటే జాతీయ సగటు కన్నా 2.3 గ్రాములు ఎక్కువ తీసుకుంటారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ పట్టణాల్లో ఈ రోజువారీ ప్రోటీన్ల వినియోగంలో 6వ స్థానం ఉంది పట్టణాలు. తెలంగాణ గ్రామాలు అయితే 5వ స్థానంలో ఉన్నాయి రోజువారీ ప్రోటీన్ల వినియోగంలో అని చెప్పడం జరిగిందనమాట. ఇంకొక విషయం ఇక్కడ జాతీయ స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ స్థాయి ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతదేశంలో రూరల్ ఏరియాస్లో ఒక వ్యక్తి గతంలో 2022-23లో సో మరి 2233 కిలో క్యాలరీ శక్తిని వచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటే అదే 2023-24 సంవత్సరం నాటికి సో 2212 అంటే 2212 కిలో క్యాలరీ శక్తిని తీసుకుంటుండే. అంత క్యాలరీస్ వచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటుండే అనేది తగ్గింది. అంటే 2022-23 నుండి 2023-24కి గ్రామీణ ప్రాంతాల్లో ఆహార పదార్థాల నుండి వచ్చే కిలో క్యాలరీ శక్తిని తగ్గించుకోవడం జరిగింది. సో అది తీసుకునే సంబంధించిన ఆహార పదార్థాల విషయంలో. అదే పట్టణ ప్రాంతాల్లో కూడా చూసినట్లయితే 2022-23లో 2250 కిలోల శక్తిలో వచ్చే ప్రోటీన్లను తీసుకునేవాడు, ఆహార పదార్థాలు తీసుకునేవాడు. బట్ 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 2240 కిలో క్యాలరీల శక్తిని వచ్చే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నాడు. మొత్తానికైతే తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో తగ్గింది ప్రోటీన్ల అంటే శక్తిని వచ్చే ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గిందని చెప్పేసి ఈ నివేదిక యొక్క సారాంశం. సో మనకి డాటాను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చూసుకోవాలండి. ఇండెక్సెస్లో ఇది ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో ఒక సదస్సు జరిగిందండి. ఆ సదస్సును ఎవరు నిర్వహించుకోవడం జరిగిందంటే పిక్కి నిర్వహించుకోవడం జరిగిందండి. ఏంటి పిక్కి నిన్ననే జరిగింది సమావేశం జూలై 4. సో జూలై 4, 2025న ఈ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఒక ముఖ్యమైన సమావేశంగా చెప్పుకోవచ్చు. ఏంటా సమావేశం అంటే ఇక్కడ న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ అండి. న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ ఇండస్ట్రీ కేపబిలిటీస్. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ కేపబిలిటీస్ అంటే మన పరిశ్రమ యొక్క
ఒక సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్ క్యాపబిలిటీస్ అండ్ వే ఫార్వర్డ్ ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏంటి మార్గం అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఈ సదస్సు అనేది జరిగిందండి. న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ సదస్సు ఎవరు నిర్వహించారు? పిక్కీ అంటారు. పింకీ కాదండి, ఇక్కడ పిక్కీ అండి. ఏదండి పిక్కీ? ఇది ఒక పిక్కీ అంటే ఇక్కడ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటామండి. ఇది మనకి మన భారత పరిశ్రమలు ఎలా వ్యాపారం నిర్వహించుకోవాలనే విషయం పైన ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిక్కీ సంస్థను. ఓకేనండి. మరి ఇలాంటి పిక్కీ సంస్థకి ప్రజెంట్ రాహుల్ వర్ధన్ అగర్వాల్ అనేవారు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది అన్నమాట. ఈ సదస్సు నిర్వహించారు పిక్కీ వాళ్ళు. ఇందులో ఒక వ్యక్తి పాల్గొనడండి, ఒక ప్రముఖులు వీరండి ఇక్కడ ఉండండి. వీరే ఎవరంటే మన భారత సైనిక దళంలో పనిచేస్తున్నటువంటి ఉప ప్రధాన అధికారి అండి. ఉప ప్రధాన అధికారి వారే లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్. మరి రాహుల్ ఆర్ సింగ్ పనిచేస్తున్నారు. వీరు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీ సదస్సులో. భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్ పైన నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. ఫ్రెండ్స్, మనందరూ తెలుసు ఆపరేషన్ సింధూర్ అండి. మరి ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడి జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదంని అణిచివేయాలి, ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి ఏప్రిల్ 22, 2025 జరిగిన ఈ పహల్గామ్ దాడిని ఆ విధంగా అక్కడ ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ఉగ్రవాద స్థావరాలని అండ్ పాకిస్తాన్లో 4 ఉగ్రవాద స్థావరాలని, మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలని ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో దాడి చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో మళ్ళీ పాకిస్తాన్ ప్రతిదాడికి పూనుకుంది. కానీ ఈ వ్యాఖ్యలు ఏంటంటే మన సైనిక ఉప ప్రధాన అధికారి లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ చేసిన సంబంధించిన వ్యాఖ్యలు ఏంటంటే మన భారతదేశానికి ఒకటే సరిహద్దు ఉంది, కానీ మనం చేసింది మాత్రం అంటే భారత్కి పాకిస్తాన్కి ఒకటే సరిహద్దు ఉండొచ్చు, కానీ మనం ఒక దేశంతో యుద్ధం చేయలేదు, 3 దేశాలతో యుద్ధం చేశామని చెప్పడం జరిగింది. ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్తో యుద్ధం చేశాం, దాంతోపాటుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే మిజైల్స్ ఉన్నాయో, వివిధ సంబంధించినటువంటి యుద్ధ పరికరాలు ఉన్నాయో అవి 80% ఎవరి అంటే చైనా అని చెప్పేసి ఉన్నాయి. అంతేకాకుండా తుర్కీ దేశం కూడా ఇందులో భాగం పంచుకోవడం జరిగిందన్నమాట. తుర్కీ దేశం కూడా ఇలా 3 దేశాలతో యుద్ధం చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా చైనా తను తయారు చేసినటువంటి మిజైల్స్ కానివ్వండి, ఆయుధ పరికరాలకి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక టెస్టింగ్గా ఉపయోగపడ్డాయి, ఒక పరీక్షకు ఉపయోగపడ్డాయి అని చెప్పేసి మరొక కీలకమైన వ్యాఖ్యలు కూడా ఎవరు చేయడం జరిగిందండి? జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కామెంట్ చేయడం జరిగింది. అదొక కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఈ సదస్సు ఎక్కడ జరిగింది ఏంటనేది, ఈ జాతీయ అంశాలు సదస్సులోకి ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 4 అండి. మన జూలై 4 ఏంటి అంటే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి అండి. మన మన్యం వీరుడు మరి చిన్న వయసులోనే పోరాటంలో భాగంగా చిన్న వయసులో 26 ఇయర్స్లోనే అమరుడు కావడం జరిగింది మన అల్లూరి సీతారామరాజు గారు. అందుకోసమే వారి యొక్క జ్ఞాపకార్థమే మన అల్లూరి సీతారామరాజు అనే ఒక జిల్లా పేరు కూడా పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలాంటి నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లో జరిగాయి. దీన్ని ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీనికి హాజరు కావడం జరిగింది. వారితో పాటుగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరు కావడం జరిగిందనమాట. అంతేకాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి మంపా చెరువుని ఒక పర్యాటక ప్రాంతంగా దాన్ని ఆవిష్కరించడం కూడా జరిగిందనమాట. దాన్ని ప్రారంభించడం జరిగింది. అక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు ఈ మంపా చెరువు దగ్గర. అలాంటి నేపథ్యం అన్నమాట ఇది. అంతేకాకుండా మరింతగా ఈ యొక్క పర్యాటక ప్రాంతంగా చేస్తామని చెప్పేసి ఆ ప్రాంతాలని ప్రకటించడం జరిగింది కేంద్ర మంత్రులు. కాబట్టి ఇక్కడ మంపా చెరువు ఏంటి ఆ సంబంధించిన విశేషం అండ్ కొయ్యూరు మండలంలో ఉన్న విషయం అండ్ ఎన్నో జయంతి వేడుకలు నిర్వహించారని కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందంటే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి అనమాట. ఒక ప్రాంతీయ అంశంగా
సో చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మార్చి 30 2025న సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం P4 కార్యక్రమం అని చెప్పొచ్చు. దీనికి మరొక పేరు ఉందని మార్గదర్శి. సో మార్గదర్శి బంగారు కుటుంబం అండి. ఇదని మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పేసి అంటామండి. ఈ మార్గదర్శి బంగారు కుటుంబం అనేది ఒక గేమ్ చేంజర్, అంటే ప్రభుత్వ పథకాల్లో ప్రపంచంలోనే ఒక గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పేసి, గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పేసి సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. సో మీకు కూడా ఈ సంవత్సరం ఈ ప్రిపరేషన్ అనేది గేమ్ చేంజర్ కావాలి. సో మన కరెంట్ అఫైర్స్ కూడా మీ యొక్క మంచి మార్కులు వచ్చే విధంగా రావాలని మనసారా కోరుకుంటామండి. ఆ దిశలో మీకు ఖచ్చితంగా సో మా శ్యామ్ సార్ కూడా, మా సంబంధించినటువంటి మా గౌరవ చైర్మన్ సార్ కూడా దీనిపైన ఎంతో కృషి చేస్తున్న నేపథ్యం మీ అందరూ కూడా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో సో మరి గేమ్ చేంజర్ అనే గేమ్ చేంజర్ కాబోతుంది ఈ P4 అనే కార్యక్రమం. ఎందుకోసం అంటే సమాజంలో ఎవరైతే 10% ధనవంతులు ఉన్నారో మరి సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి 20% మందిని వారిని ఒక దత్తత తీసుకొని వారిలో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళని ఒక సంబంధించినటువంటి అన్ని రంగాల్లో వాళ్ళకి బూస్ట్ ఇచ్చే విధంగా, వాళ్ళు ఒక పేదరికం నుండి విముక్తి అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి 2029 వరకు ఈ లక్ష్యాన్ని ఛేదించాలి అని చెప్పేసి ఒక పేదరికం లేని ఒక సమాజం తయారు చేయాలనేది ఈ యొక్క P4 కార్యక్రమం యొక్క ఉద్దేశం. P4 అంటే ఇక్కడ ఏంటంటే పీపుల్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటామండి. పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ ఇలా మొత్తం కూడా 4 Pలు ఉంటాయి అన్నమాట. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు మరియు భాగస్వామ్యంతో సో ఈ P4 కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం అనే విషయంతో ఈ విషయంలో సో నిన్ననే అంటే జూలై 4 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 లోగోని కొత్తగా ఆవిష్కరించడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. P4లో ఇక్కడ చూడండి ప్రైవేటు, ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యం 4 ఇవ్వడం జరిగింది. మార్గదర్శి బంగారు కుటుంబం అనేది కూడా ఇక్కడ కనబడుతుందండి. ఇంకా ఆ లోగోని ఎవరు డిజైన్ చేశారనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ క్లాసెస్లో అప్డేట్ అయ్యే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. లక్ష్యం ఏంది, ఎప్పుడు ప్రారంభించారు, ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అండి. ఇది మనకు ప్రభుత్వ పథకాలు అండ్ ప్రాంతీయ అంశాలు వచ్చినటువంటి సమాచారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక తెలంగాణకు చెందినటువంటి ఒక రచయిత అండి. వారు ఒక యువ రచయిత, వారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా. వారి పేరే ఎవరంటే పెద్దింటి అశోక్ కుమార్ గారు. వీరు రాసినటువంటి 2 పుస్తకాలు న్యూస్లో ఉన్నాయి. లాంగ్ మార్చ్ అనే పుస్తకం, జిగిరి అనే నవలు. ఈ లాంగ్ మార్చ్ అనే పుస్తకం తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నట్టు ఒక అంశాల ఆధారంగా చేయడం జరిగింది. అయితే ఈ లాంగ్ మార్చ్ని సో ఎంఏలో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్స్ ఇన్ తెలుగులో ఎంఏలో సో మరి ఎంఏలో ఒక పాఠ్యాంశంగా నల్గొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఒక పాఠ్యాంశంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వీరు రాసిన మరొక పుస్తకం జిగిరి అనే పుస్తకం అండి. ఈ జిగిరి అనే పుస్తకాన్ని మన నల్గొండలో ఉన్నటువంటి మరో సంబంధించిన విద్యా సంస్థ, అది మనకి ఒక ప్రభుత్వ సంస్థనే, అది వచ్చేసి మనకి నాగార్జున డిగ్రీ కళాశాల. వారు కూడా జిగిరిని ఒక పాఠ్యాంశంగా తీసుకోవడం జరిగింది అనమాట. ఈ 2 కూడా మనకు ఒక ఇంపార్టెంట్గా పుస్తకాలు, రచయితల విషయంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. పుస్తకాలు, రచయితల విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్ అండి. ఈ స్పోర్ట్స్ అప్డేట్లో మనకి 2 ఉన్నాయి ఈరోజు. నీరజ్ చోప్రా. సో మరి ఇటీవల కాలంలో సో మరి ఎన్నో టైటిల్ కూడా సాధిస్తున్నారు నీరజ్ చోప్రా. అంతేకాకుండా 2020లో జరిగినటువంటి అంటే మన 2020 ఒలింపిక్స్ అఫ్కోర్స్ 2021లో జరిగినవి జపాన్లోని టోక్యోలో. అక్కడ మనకి ఈ అథ్లెటిక్స్లో జావలిన్లో స్వర్ణ పథకం సాధించాడు నీరజ్ చోప్రా. మరి నీరజ్ చోప్రా పేరు పైన సో ఏం చేస్తున్నారంటే నీరజ్ చోప్రా క్లాసిక్ అనే పేరుతో ఒక జావలిన్ టోర్నమెంట్ని మన భారతదేశం నిర్వహిస్తుందండి. ఈ జావలిన్ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహిస్తుంది? బెంగళూరులో. సో ప్రారంభమవుతుంది రేపే. సో ఇది శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇందులో మరి నీరజ్ చోప్రాతో పాటుగా జర్మనీ జావలిన్ ప్లేయర్ అయినటువంటి థామస్ రోలర్ అండ్ కెన్యా జావలిన్ ప్లేయర్ అయినటువంటి జూలియస్ యోగో అండ్ అమెరికా జావలిన్ ప్లేయర్ అయినటువంటి జావలిన్ క్రీడాకారుడు అయినటువంటి కటిస్ తంపును కూడా పాల్గొనబోతున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ క్రీడల అప్డేట్లో చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి BCCI అండి, బోర్డ్ ఫర్ కంట్రోల్
ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం బీసీసీఐ. మరి బీసీసీఐ 26 మందిని ఎంపైర్స్గా ప్రకటించడం జరిగింది ఈ సంవత్సరానికి. ఇందులో మన తెలుగు రాష్ట్రాల నుండి చోటు లభించింది. హన్మకొండ జిల్లా దర్గా కాజీపేటకు చెందినటువంటి వారే వల్లపు దాసు చంద్రయ్య అండి, వల్లపు దాసు చంద్రయ్య గారు సో ఈ ఘనతను సాధించడం జరిగింది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుండి బీసీసీఐ ఎంపైర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ వల్లపు దాసు చంద్రయ్య గారు నియమితులు కావడం జరిగింది. మనం ఎస్టడీ క్లాస్లో మనం బీసీసీఐ ఐసీసీ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీడల్లో గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ టోర్నీ. జాగ్రెబ్ అంటే ఎక్కడైంది? జాగ్రెబ్ ఇది క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో జరిగినటువంటి సో గ్రాండ్ చెస్ టూర్ 2025 ఈ జాగ్రెబ్ టోర్నీలో సో మన భారత చెస్ క్రీడాకారుడు దొమ్మరాజు గూకేష్ అండి, పూర్తి పేరు ఏం పేరండి? దొమ్మరాజు గూకేష్. సో దొమ్మరాజు గూకేష్ తెలుసండి మనందరూ కూడా ఎంతో సుపరిచితుడు మనకి దొమ్మరాజు గూకేష్. దర్ ఈజ్ నో ఇంట్రడక్షన్ అబౌట్ హిమ్, అతని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. 2024 సంవత్సరంలో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను సాధించడం జరిగిందండి. 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అండి, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్. సో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని అతి చిన్న వయసులో 18 సంవత్సరాల చిన్న వయసులో సాధించడం జరిగింది. గ్యారీ కాస్పరోవ్ రికార్డును కూడా సాధించడం జరిగింది, ఆ రికార్డును అధిగమించడం జరిగింది. సో మరి ఒక డింగ్ లిరెన్ పైన డింగ్ లిరెన్ని ఓడించడం ద్వారా, డింగ్ లిరెన్ అనే చైనా సంబంధించినటువంటి ఒక చెస్ ప్లేయర్ని ఓడించడం ద్వారా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని అతి చిన్న వయసులో సాధించినటువంటి సో భారతీయుడిగా ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందడం జరిగింది సో దొమ్మరాజు గోకేష్ గారు. సో వారు ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నస్ కార్ల్సన్ లాంటి వ్యక్తులను ఓడించడం ద్వారా సో మరి ర్యాపిడ్ విభాగంలో సో దొమ్మరాజు గోకేష్ గారు గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ టూర్ని 2025 విజేతగా నిలవడం జరిగిందనమాట. సో వారి గత నేపథ్యం అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని మనం లింక్ చేస్తున్న నేపథ్యం. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో మన భారతదేశంలో 80వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరికి ఆ విధంగా గుర్తింపు వచ్చిందంటే ఎల్ఆర్ శ్రీహరి అండి. ఎల్ఆర్ శ్రీహరి గారికి సో 86వ చెస్ గ్రాండ్ మాస్టర్గా హోదాని ఇవ్వడం జరిగింది. 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరికి గుర్తింపు రావడం జరిగింది అని చెప్పేసి అంటే ఎవరికి అట్లాంటి డిజిగ్నేషన్ ఇచ్చారు అని చెప్పేసి అంటే వారే సో శ్యామ్ నికల్ అండి. ఎవరండి? శ్యామ్ నికల్కి సో ఇలాంటి గుర్తింపు అనేది రావడం, శ్యామ్ నికల్కి గుర్తింపు రావడం జరిగిందండి. సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మరి ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ పాటుగా కొన్ని రోజుల ముందు జరిగినటువంటి ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ని, లాస్ట్ సెషన్లో జరిగిన ఇంపార్టెంట్ బిట్స్ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ న్యూస్ అనాలిసిస్లో భాగంగా ఒక బుల్లెట్స్ పాయింట్స్ని అందిస్తున్నాం. ఈ బుల్లెట్స్ పాయింట్స్ అనేది మన కరెంట్ అఫైర్స్కి మరింతగా పదునొచ్చే విధంగా మనకు అవుతాయి. మరి అంతేకాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా మన ఎంటీఎస్ ఒక సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా వస్తున్న నేపథ్యం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి ఎగ్జామ్లే కాకుండా జాతీయ స్థాయిలో జరిగే ఎగ్జామ్స్ కూడా మనం పోటీ పడాలి అనే ప్రధానమైన ఉద్దేశం. వెనుకడుగు వేయకూడదు, ఆ వెనుకడుగు మనకు ముందడుగు కావాలి. ఆ ముందడుగుని మీకు ఇవ్వడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎన్నో కోర్సెస్ కూడా డిజైన్ చేస్తున్న క్రమం. అలాంటి క్రమంలో వీటికి ఉపయోగపడే విధంగా మీకు మనకు కొన్ని బుల్లెట్స్ పైన అందించడం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యోగా అండ్ న్యాచురోపతి రీసెర్చ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెంలో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ని మన జర్మనీ దేశం మద్దతుతో మరి దేశంలో తొలి సోలార్ బస్ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్లోని సూరత్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోషన్ పిక్చర్స్ విభాగంలో మరి ఒక హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2025 ఆ రికార్డు పొందడం జరిగింది, అలాంటి గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఎవరికంటే మన భారతీయ నటి అయినటువంటి దీపికా పదుకొనికి ఇలాంటి అవకాశం రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మారుతున్న సాంకేతికత అనుగుణంగా కొత్త సాంకేతికతను బ్యాంకింగ్ సిస్టంలో ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేయబడేటువంటి బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి నూతన సిఇఓగా ఎవరు నియమితులు కావడం జరిగిందని ఎవరండి? సహిల్ కిన్ నియమితులు కావడం జరిగింది. సహిల్ కిన్ అనేవారు సో నియమితులు కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్ష్యం రూటర్ 3000ని అభివృద్ధి చేయడం జరిగింది సీడాట్ అనే సంస్థ. దీన్ని మనకి కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణ అభివృద్ధి సహాయ శాఖ మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా స్పీడ్ ఇంటర్నెట్ని, వేగవంతమైన ఇంటర్నెట్ని అందించే విషయంలో ఈ సాక్ష్యం 3000 అనే రూటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే సీడాట్ అభివృద్ధి చేయడం జరిగింది. సీడాట్ అంటగా సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టెలిమాటిక్స్. మరొకసారి సీడాట్ అంటే ఏంటండి? సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టెలిమాటిక్స్ అండి.
సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి సో ఈ రోజు ఉన్నటువంటి మనకి జూలై 5, 2025 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామినేషన్లో ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. ఖచ్చితంగా ఇది మనకి ఎగ్జామినేషన్లో మనకి సో ఉపయోగపడుతున్న నేపథ్యం ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఉపయోగపడాలని సో కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ స్టేషన్.